కప్పరిల్లాకు పచ్చడి. ఈ పచ్చడి తయారు చేయడానికి కప్పరిల్లాకును బాగా వాష్ చేసుకోవాలి. మట్టి లేకుండా వాష్ చేసుకోవాలి. 2 స్పూన్ల శనగబ్యాళ్ళు, 2 స్పూన్ల ఉద్దిబ్యాళ్ళను స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి 50% ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా మనం వేయించుకోవాలి. ఇక్కడ చింతపండు బదులు మనము మామిడికాయ పొడి వాడుతున్నాము. కొంచెం నూనె వేసి కప్పరిల్లాకు చిటికెడు వామును మగ్గనిచ్చుకోవాలి. కొంచెం ఉప్పు, బెల్లము వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటాను కొంచెం నూనె వేసి మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసి చల్లారనివ్వాలి. ఎర్రగడ్డ, టమోటా మిశ్రమాన్ని, చల్లారిన కప్పరిల్లాకును అన్నిటినీ వేసి నీళ్లు వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన పచ్చడి మంచి వాసన, రుచిగా కూడా ఉంటుంది. ఈ పచ్చడికి పోపు పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య విలువలున్న మనకు కప్పరిల్లాకు పచ్చడి రెడీ.